గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5 వరకు అగ్నివీర్ నియామక ప్రక్రియ జరుగుతోంది. 13 జిల్లాలకు చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అభ్యర్థులను అడ్మిట్ ఆధార్ కార్డు ఉంటే స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు చేపడుతున్నారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. రజిక మరిన్ని వివరాలు విశాఖ పోర్ట్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హరిత, వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే ఆర్మీ ర్యాలీలు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా నిర్వహించే రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం అయితే అగ్నివీర్గా, అంటే గతంలో ఆర్మీ ర్యాలీకి సంబంధించి ఇప్పుడు అగ్నివీర్ ర్యాలీలుగా మార్చారు. ఈ అగ్నివీర్ ర్యాలీలు విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియం వద్ద నిర్వహిస్తున్నారు. అయితే మొట్టమొదటిగా రన్నింగ్ రేస్, అయితే ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్, అదేవిధంగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మరోవైపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది విశాఖపట్నం పోర్ట్ స్టేడియం. ఈ పోర్ట్ స్టేడియంకి సంబంధించి ఆర్మీ అధికారులు తమ అండర్లో తీసుకుని పూర్తిగా అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి మొట్టమొదటిగా ఫిజికల్ టెస్ట్లో భాగంగా పుషప్స్, పుల్అప్స్, మరోవైపు రన్నింగ్ రేస్ సంబంధించి కూడా, అంటే శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించి పూర్తిగా పూర్తి తీసుకున్న అభ్యర్థులను అక్కడి నుంచి ముందుగా ఆర్టీసీ బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకుని వస్తారా. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం కూడా ముఖ్యంగా మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అగ్నివీర్ సంబంధించి మొత్తం ఇప్పుడు కూడా ఈరోజు విశాఖపట్నం సంబంధించి మొత్తం 13 జిల్లాల క్యాండిడేట్లకు సంబంధించి ఈరోజు జరుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ 5 వరకు అగ్నివీర్ సంబంధించిన సెలక్షన్స్ అయితే జరుగుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే జనరల్ డ్యూటీ, అదేవిధంగా టెక్నికల్, ట్రేడ్స్మ్యాన్, స్టోర్ కీపర్ కేటగిరీలో సంబంధించిన పోస్టులకు సంబంధించి ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా విశాఖ పోర్ట్ స్టేడియంలో మొత్తం అంతా జరగనుంది. అయితే ఈ పోర్ట్ స్టేడియంకి సంబంధించి పూర్తిగా కూడా ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్, మరోవైపు అగ్నివీర్కి సంబంధించిన ట్రీట్మెంట్ టెస్టులకు సంబంధించి వివిధ విభాగాలు, ఏదైతే 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు, అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు వారందరూ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అయినట్లుగా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఈ ప్రాసెస్ అంతటికి కూడా రన్నింగ్ రేస్ కావచ్చు, ఫిజికల్, మెడికల్ ముందుగా పార్టిసిపేట్ చేయాలంటే ముందుగానే అగ్నివీర్కి సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో ముందుగానే అడ్మిట్ కార్డులు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ రావాలని, పూర్తిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే లోపలికి ఎలా చేస్తామో కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం విశాఖపట్నం సంబంధించి పోర్ట్ స్టేడియంలో ఇప్పుడు జరుగుతున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం ఆర్మీ అధికారులు ఈ ర్యాలీకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు విధించడం జరిగింది. తప్పుడు లేదా నకిలీ పత్రాలతో ర్యాలీకి ప్రవేశం ఉండదు, ప్రవేశించినా సరే చట్ట చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా రిక్రూట్మెంట్ గురించి వివరాల కోసం రిక్రూట్మెంట్ ఆఫీస్ సిబ్బందిని కాకుండా వేరే ఎవరిని కూడా సంప్రదించరాదని కూడా తెలియజేశారు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు ఈ విధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో జాబులు ఇప్పిస్తామని లక్షల రూపాయలు దండుకున్న దృశ్యాలు చూసాము. అలాంటి కేసులు కూడా నమోదయ్యాయి. అలాంటి తరుణంలో రిక్రూట్మెంట్ గురించి, వివరాల గురించి ఎవరిని కూడా సంప్రదించుకోవడం తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా అనేక జాగ్రత్తలు విశాఖపట్నం సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం పడడంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన, అగ్నివీర్ ర్యాలీకి సంబంధించిన వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు నిర్వహించి, అదేవిధంగా సెక్యూరిటీ పరమైన చర్యలు కూడా తీసుకున్నామని అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్.